హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక టేస్టీ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. అయితే మనకు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం ఒక పచ్చి అరటి పండును తీసుకోండి ఫ్రెండ్స్. మనకి కూరల్లో ఫ్రై చేసుకునేటానికి తీసుకుంటాం కదా, అవి అరటిపళ్ళు రెండింటిని నేను తీసుకున్నాను. వీటిని ఇలా బారుగా కట్ చేసుకోవాలి. ఇది స్వీట్గా గాను అలాగే క్రంచీగా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి పైన గ్రీన్ కలర్లో ఏదైతే ఉందో దాన్ని మొత్తం తీసేయాలి. ఇలా చక్కగా నీట్గా తీసేసుకోండి. మొత్తం అన్నిటికీ తీసేసిన తర్వాత దీనిని ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ అరటిపండే కాకుండా మామూలుగా మనం తినడానికి తెచ్చుకుంటాం కదా పండువి అరటిపళ్ళు, దాంట్లో ఏవైనా సరే పచ్చి అరటిపండు తీసుకొనైనా ఈ ఐటమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా కట్ చేసుకొని వాటికి పైన పొట్టు తీసేసి గ్రీన్ కలర్లో ఉన్నది మొత్తం కట్ చేసుకోండి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం బాగా హీట్ అవ్వకూడదు, కొంచెం హీట్ అయితే సరిపోతుంది. చూడండి, అలా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఇలా వేసుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనం తినడానికి తెచ్చుకుంటాం కదా, అవి పచ్చి అరటి పండ్లైనా సరే తెచ్చుకొని ఇవి ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా చక్కగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, ఇవి చాలా అరటిపండు కదా, అదిగోండి అలా చక్కగా విరిగిపోయింది. ఇలా బ్రౌన్ కలర్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఒక టీ గ్లాసు వాటర్ పోసుకోండి. అలాగే ఒక టీ గ్లాసు పంచదారని యాడ్ చేయండి. ఒక వంతు వాటరు, 2 వంతులు పంచదార సరిపోతుంది. ఇలా పంచదార కరిగి కొంచెం లైట్ పాకం వచ్చే వరకు కూడా దానిని వేడి చేయాలి. ఇలా పాకం వచ్చింది కదా, కొంచెం మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి అరటిపండు పీసెస్ని దాంట్లో వేసుకొని ఇలా కలిపి పెడుతూ ఉండాలి ఫ్రెండ్స్. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకి దాన్ని పట్టేస్తుంది చక్కగా అరటిపండు పీసెస్కి అనేది మనకి ఆ పంచదార పట్టేస్తూ ఉంటుంది. ఇలా కలిపి పెడుతూ ఉండాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి చక్కగా ఫ్రై లాగా బాగుంటుంది. చూడండి, నేను చూపిస్తాను కదా, అయిపోయేంత వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. తప్పకుండా చూడండి. ఇలా అరటిపండుతో వెరైటీగా ట్రై చేసి చూడండి. అలాగే మీ కామెంట్స్ని మాకు తెలియచేసి ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.